హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్. ఈ వీడియోలో నేను ఒక మంచి హెల్దీ రెసిపీ గురించి చెప్పబోతున్నాను. బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు, అలాగే స్నాక్స్ టైంలో కూడా మంచిగా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ ఏంటంటే స్వీట్ కార్న్ చాట్ తయారు చేస్తున్నాను. స్వీట్ కార్న్ చాలా చాలా మంచిదండి. ఇందులో చాలా ఫైబర్ కంటెంట్ ఉంటుంది, మన హెల్త్కి చాలా మంచిది. స్వీట్ కార్న్ దొరికినప్పుడల్లా నేను ఇలా చాట్లా తయారు చేస్తూ ఉంటాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, పిల్లలు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మరి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. తెలిసిన వాళ్ళకి ఓకే, తెలియని వాళ్ళకు కూడా చేసుకోవచ్చనే ఉద్దేశంతో నేను ఈ వీడియోలో చెప్తున్నాను. ఓకేనా? ఫస్ట్ ఈ స్వీట్ కార్న్ని ఒలిచేసుకొని ఈ గింజల్ని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకోండి. అందులో తగినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడిపోయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసేసుకొని వేయించుకోండి. ఇవి మంచిగా ఆవాలు జీలకర్ర వేగిపోయిన తర్వాత ఒలిచేసుకున్న స్వీట్ కార్న్ గింజల్ని వేసేసి కలుపుతూ ఉండండి. అయితే ఈ స్వీట్ కార్న్ గింజలు కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కలిపితే సరిపోతుంది. కొంచెం చేంజ్ అయిపోతాయి, మనకు తెలిసిపోతుంది. 10 to 12 మినిట్స్ లోపు ఇవి మంచిగా చక్కగా ఫ్రై అయిపోతాయి. మంచిగా వేగేంత వరకు కలుపుతూనే ఉండండి. లో ఫ్లేమ్లో కలపండి, హై ఫ్లేమ్లో అస్సలే కలపకండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి వేగే వరకు కలుపుతూనే ఉండండి. ఇవి మంచిగా వేగిన తర్వాత తగినంత కారం, ఉప్పు మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. మీకు ఇష్టమైతే మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. నేను పిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నేను మిరియాల పొడి స్కిప్ చేశాను. మీరు ఇష్టమైతే మిరియాల పొడి కూడా వేసుకొని కలిపేసుకోండి. అంతే, సింపుల్. చాలా తొందరగా అయిపోతుంది, చాలా సింపుల్గా అనిపిస్తుంది కదా. చాలా చాలా బాగుంటుంది. చూడండి, ఫ్రై అయిపోయిన తర్వాత ఎలా ఉందో మీకు అర్థమవుతుంది, ఫ్రై అయినాయి అని. ఇలా ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఉప్పు కారం వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, సర్వింగ్ చేసుకోవడమే. చాలా సింపుల్గా అండ్ టేస్టీగా 10 నిమిషాలలో తయారు చేసుకోవచ్చు. పిల్లలకి రోజుకు రైసే కాకుండా ఇలా స్వీట్ కార్న్ చాట్ తయారు చేసి బాక్స్లో పెట్టి ఇవ్వచ్చండి. చాలా హెల్దీ కాబట్టి అప్పుడప్పుడు ఇలా అయినా పర్వాలేదు. బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు, అలాగే స్నాక్స్ టైంలో కూడా చాలా బాగుంటాయి. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసినట్లయితేనే నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయండి. మరొక టేస్టీ రెసిపీతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.